Andariki namaskaram. In the previous video, we have completed 8th class mathematics first chapter rational numbers exercise number 1 up to 5 problems. Alright? And today we continue the same exercise with this problem, 6th problem onwards. Okay na? Ready ga unnara? 6th problem chudandi. This is not exactly your textbook problem. This is not exactly your textbook problem. I just changed some of the numbers. So you must understand this problem and solve your textbook problem on your own. మీ సొంతంగా మీరు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఖచ్చితంగా చేయగలుగుతారు. ఇది మీరు జాగ్రత్తగా వింటారు కదా, మంచిగా వినండి. ప్రతి స్టెప్లో మీకు నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఒక మెయిల్ ఐడి రాస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ సబ్జెక్టు సంబంధించి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. జై హింద్ ఫౌండేషన్ 19 ఎక్కడ స్పేస్ ఇవ్వద్దు @gmail.com. ఈ మెయిల్కి మీరు ఏదైనా మీకు క్వశ్చన్ కానీ ఏ సబ్జెక్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఏదైనా డౌట్ కానీ మీకు రైజ్ అయినట్లయితే దీనికి మీరు ఆ క్వశ్చన్ మెయిల్ చేయండి. నేను వీలైనంత తొందరగా ఆ మెయిల్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? షాల్ వి కంటిన్యూ? ఓకే. జై హింద్ ఫౌండేషన్ 19. ఎస్, మంచిగా వర్షం పడుతుంది బయట, చల్లగా వేడివేడిగా ఈ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేద్దాం. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, కరెంట్ పవర్ సప్లై లేకపోవడం వల్ల, బట్ బోర్డు స్పష్టంగానే కనిపించేలాగా నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. చూడండి, వెరిఫై ద ఫాలోయింగ్. వీ హ్యావ్ టు వెరిఫై దిస్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. వీఆర్ గోయింగ్ టు వెరిఫై మీన్స్ వాట్? వెరిఫై చేయండి అంటే ఏంటి? చెక్ చేయటం. ఏం చెక్ చేయాలి? ఇక్కడ వీడన్నమాట రైటా రాంగా? ఈజ్ దిస్ క్వశ్చన్ కరెక్ట్ ఆర్ రాంగ్? మనం చెక్ చేయాలి. అరే, క్వశ్చన్లో ఏముంది అసలు, కరెక్టో రాంగో మనం జడ్జి చేయడానికి అంటే, సి ఇదట ఇటువైపు ఉన్నదానికి ఈక్వల్ అట. అంటే దిస్ ఈజ్ LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దిస్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్, దిస్ ఈజ్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్. సో దిస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఆర్ సేమ్ అని క్వశ్చన్లో అన్నాడు. ఆయన అన్నమాట నిజమా కాదా మనం చెక్ చేయాలి. సో LHSని సింప్లిఫై చేయాలి. అంటే ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసి ఒకటే సింగిల్ ఆన్సర్కి రాయాలి. ఇక్కడ ఎడిషన్స్ కనపడుతున్నాయి కదా, ఎడిషన్స్ చేద్దాం. చేసి ఇదంతటిని ఒకటే ఆన్సర్కి రాయాలి. అలాగనే వీటన్నిటిని సింప్లిఫై చేసి ఒకటే ఆన్సర్కి రాయాలి. ఇక్కడ వచ్చిన ఆన్సర్ సేమ్ ఉంటే ఇది కరెక్టే, ఈ క్వశ్చన్ కరెక్టే. సేమ్ లేకపోతే క్వశ్చన్ రాంగ్ అని చెప్తాం. వెరిఫై అంటే రైటా రాంగా. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఎవరిని స్టార్ట్ చేద్దాం? LHS. రెండు సైమల్టేనియస్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే, సొల్యూషన్. ఇటువైపు చూడండి, ఈ బ్రాకెట్ మీనింగ్ ఏంటి? ఇది గుర్తుపెట్టారా? ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో హోల్డ్ అవుతుంది. అవునా? అంటే ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ కాబట్టి ఖచ్చితంగా దీని ఆన్సర్ కరెక్ట్ రావాలి. రాంగ్ వచ్చిందనుకోండి, క్వశ్చన్ రాంగ్ అని రాయకండి, మీరు ఏదో తప్పు చేసినట్టు అర్థం. ఇది ఖచ్చితంగా కరెక్ట్ వస్తుంది, ఎందుకంటే అసోసియేటివ్ ప్రాపర్టీ కదా. ఈ రెండింటిని యాడ్ చేసి దీన్ని యాడ్ చేసినా, లేదా ముందు ఈ రెండింటిని యాడ్ చేసి తర్వాత దీన్ని యాడ్ చేసినా ఏదైనా సేమ్ ఆన్సర్ వస్తుంది, రావాలి. అది మనం చెక్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. రైట్. ఇప్పుడు మనం బ్రాకెట్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఫస్ట్ ఎవరిని యాడ్ చేయాలండి? బ్రాకెట్స్లో ఉన్న ఈ బ్రాకెట్లో ఉన్న దీన్ని సింప్లిఫై చేయాలి. ఒక్కసారి చూడండి, ప్లస్ మైనస్ ఇలా పక్కనే రెండు సింబల్స్ ఉండకూడదు అంటే అది రాంగ్ అని కాదు. ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఒకటే సింబల్ చేయండి. సో 5/6 ప్లస్ ఇంటూ మైనస్ చేయండి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 1/3 అంతే. ప్లస్ మైనస్ అయిపోయింది బ్రాకెట్. ఇది కూడా ప్లస్ ఇంటూ మైనస్ పక్కనే ఉంటేనే, అంతేగాని ఎక్కడో ఉన్న సింబల్ని ఇంకెక్కడో ఉన్న సింబల్ని ఇంటూ చేయకండి. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ అగైన్ 4/3. వెరీ గుడ్. ద సేమ్ థింగ్ యూ డూ ఆన్ ద రైట్ సైడ్ ఆల్సో. 5/6 లోపల ఏమి పక్కన సింబల్స్ లేవు, ఇది ఇంటూ చేయకండి. బ్రాకెట్లో ఉన్నదానికి మొత్తానికి ప్లస్ ప్రొడక్ట్, ప్లస్ దీని ఒక్కదానికి ఇంటూ కాదు, బ్రాకెట్లో ఉన్న మొత్తానికి. కాబట్టి సో
దాన్ని యాజ్ ఇట్ ఈస్ రాయండి. -1/3 -4/3. ఈ రెండు మైనస్లు ఇంటూ చేయకండి, ఎందుకు అవి పక్క పక్కన లేవు, ఒకే నెంబర్కి లేవు అవి. మైనస్ దీంది, ఈ మైనస్ దీంది. ఈ ప్లస్ మైనస్ రెండు ఒక్క 1/3కే ఉంది. 1/3కే రెండు సింబల్స్ ఉంటే ఒకటే సింబల్ చేయాలి. ఒకటే నెంబర్కి ఇద్దరు సింబల్స్ ఉన్నప్పుడు ఒకటే సింబల్ రాయాలి. పక్క పక్కనే ఉంటేనే మల్టిప్లై చేయాలి. రైట్, మరి ఈ రెండింటిని ఏం చేద్దాం ఇప్పుడు? ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఫస్ట్ డినామినేటర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని ఏం చేస్తే 6 అవుతుంది? వాట్ షుడ్ వీ డూ నౌ? వి మల్టిప్లై విత్ 2 హియర్, ద డినామినేటర్ టు ద న్యూమరేటర్. ఆల్రెడీ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రాక్షన్స్, ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ ఇన్ యువర్ 7th క్లాస్. ఇఫ్ యూ డోంట్ రిమెంబర్, జస్ట్ యూ అండర్స్టాండ్ దిస్ స్టెప్ అండ్ కంటిన్యూ హియర్ ఆన్వర్డ్స్. ఇక్కడ నుంచైనా కనీసం గుర్తు తెచ్చుకొని కంటిన్యూ చేయండి. డినామినేటర్లు సేమ్ అవ్వాలి. సేమ్ అవ్వాలంటే 3ని 2తో ఇంటూ చేయాలి. సో డినామినేటర్ని ఒక్కదాన్ని మనం 2తో ఇంటూ చేయకూడదు. పాపం న్యూమరేటర్ ఏడుస్తుంది. వీళ్ళిద్దరు ఒకటే కదా. అన్నయ్యకి ఇచ్చి తమ్ముడికి అయిపోయినా, తమ్ముడికి ఇచ్చి అన్నయ్యకి అయిపోయినా కూతురుతున్నా ఊరుకుంటారా ఇంట్లో? ఇద్దరికి డాడీ అని తీసుకొస్తే ఇద్దరికి తీసుకొస్తాడు కదా. సో 3ని 2తో ఇంటూ చేస్తే 1ని కూడా 2తో ఇంటూ చేయాలంతే. దెన్ వాట్ యు గెట్ హియర్? ఇటువైపు కూడా వద్దాం. ఆల్రెడీ దీస్ 2 డినామినేటర్స్ ఆర్ సేమ్. ఓకే, నో ప్రాబ్లం. డినామినేటర్ సేమ్ ఉంటే నో ప్రాబ్లం. సేమ్ లేకపోతేనే సేమ్ చేయాలి. వాట్ యు గెట్ హియర్? 5/6 మైనస్ 1 2s are 2/6. 5/6 minus 2/6 minus 4/3. That gives 5/6 ప్లస్ ఇక్కడ కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా. డినామినేటర్స్ సేమ్ ఉంటే అసలు నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫై చేద్దాం. ఒకేసారి ఇటు రెండు సింప్లిఫై చేద్దాం. ప్రస్తుతానికి ఈ స్టెప్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, దీన్ని ఏం చేయట్లేదు, ఎట్ ఏ టైం చేయొచ్చు కాబట్టి. ఏం చేయాలి చెప్పండి? డినామినేటర్లు సేమ్ ఉంటే ఒకే డినామినేటర్ రాయాలి. 6 రాసి ఇక్కడ న్యూమరేటర్ విత్ సింబల్స్ ఇక్కడ రాయండి. 5 - 2 సింగిల్ డినామినేటర్ చేసేయాలి. -4/3 దట్ ఈక్వల్ టు 5/6 ప్లస్ సేమ్ డినామినేటర్ సింగిల్ డినామినేటర్ -1 -4. అవి ఎట్లున్నాయో అట్లనే రాయండి, మీరేం చేంజ్ చేయకండి. సింప్లిఫై చేయండి. కమ్ యూ టెల్. 5 - 2 3/6 -4/3 అంతే కదా. 5 - 2 ఎంత? 3/6 రాశాను. ఇక బ్రాకెట్ అవసరం లేదు, ఒకటే ఫ్రాక్షన్కి బ్రాకెట్ అవసరం లేదు. ఈ బ్రాకెట్ తీసేయండి. -4/3 దట్ గివ్స్ యూ 5/6. ఇక్కడ ఎంత వస్తుందండి? -1 -4 -1 -4. అప్పే రూపాయి అప్పు, 4 రూపాయల అప్పు, మొత్తం 5 రూపాయల అప్పు. ఎడిషన్ చేయాలి. రెండు నెగటివ్స్ ఉంటే ఎడిషన్ చేస్తాం. -1 -4 ఇట్ గివ్స్ యూ -1 -4 గివ్స్ యూ -5. ఎంత వస్తుంది? -5 వస్తుంది. సో బయట ప్లస్ ఉంది, లోపల మనకి -5 వస్తుంది. మనం ఏం చేస్తాం అప్పుడు? రెండు సింబల్స్ పక్క పక్కన అయితేనే కదా, అప్పుడు 5కే కదా రెండు సింబల్స్ ఉన్నవి. +5దే -5దే. ఒకే నెంబర్కి రెండు సింబల్స్ వద్దు, ఒకటే సింబల్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ -5/3. ఓకేనా? ఇక్కడ 5 వచ్చింది కదా, 5/3 రాసి. రైట్, మళ్ళీ దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని ఏం చేయొచ్చు చెప్పండి? × 2 డినామినేటర్లు సేమ్ లేవు కాబట్టి, ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ లేవు. మళ్ళీ ఏం చేద్దాం? × 2 రైట్. ఎంత అవుతుంది ఇది? 3/6 -8/6. ఇటువైపు 5/6 -10/6. ఇక్కడ రాస్తున్నాను ఆన్సర్. ఇప్పుడు డినామినేటర్ సేమ్ అయినా కదా, ఏం రాస్తాం మనం? సేమ్ డినామినేటర్ 6 రాసి 3 - 8 యాజ్ ఇట్ ఈస్గా, అక్కడ ఎట్లుంటే అట్లా రాయండి. యాజ్ ఇట్ ఈస్, వీ షుడ్ రైట్ యాజ్ ఇట్ ఈస్. 3 - 8. సో సేమ్ హియర్, రైట్ ద సేమ్ సింగిల్ డినామినేటర్ 6, హియర్ 5, హియర్ 10. వచ్చేసాం, మన లాస్ట్ స్టెప్కి వచ్చేసాం. వాట్ ఈస్ 3 - 8? దట్ ఈజ్ -5. దిస్ ఈజ్ +3. మన దగ్గర 3 రూపాయలు ఉన్నాయి, కానీ మనకి 8 రూపాయలు అప్పు ఉంది. 8 రూపాయలు అప్పు ఉన్నాం, మనం 3 రూపాయలు తీర్చేసాం. ఇంకా అప్పు 5 రూపాయలు మిగులుతుంది కదా. -5/6 దట్ ఈక్వల్ టు 5 - 10. ఇక్కడ చెప్పండి, దిస్ ఈజ్ +5. మన దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, 5 రూపీస్ ఉన్నాయి, కానీ 10 రూపీస్ అప్పు ఉన్నాం. 5 రూపాయలు మీ దగ్గర ఉన్నాయి, 10 రూపాయలు ఎవరికో అప్పు ఇవ్వాలి. ఏం చేస్తారు? ఉన్న 5 రూపాయలు ఇచ్చేస్తారు, ఇంకా అప్పు ఉంటుంది, ఇంకా అప్పు మిగులుతుంది. ఎంత మిగులుతుంది? ఇంకా 5 రూపీస్ అప్పు ఉంటుంది. అప్పు అంటే -5/6
చెప్పండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది -5/6, రైట్ సైడ్ ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది -5/6. రెండు సేమ్ అయినాయా? సో దీని ఆన్సర్ సేమ్ అయిందంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ సేమ్ అన్నట్టే కదా. సో వెరిఫై చేసాం కదా, ఏం తేలింది వెరిఫై చేస్తే హెన్స్ వెరిఫైడ్ చేసాము. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఈక్వల్ అయినాయి. LHS RHS ఈక్వల్ అయినాయి. ఓకేనా, అర్థమైందా డీటెయిల్డ్గా? ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయండి ఓన్గా. ఓకే, నేను నెక్స్ట్ ప్రాబ్లమ్ని బోర్డు మీద రాస్తాను వీడియో పాస్ చేసి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసాం. 8th ప్రాబ్లం చెప్పాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చనే, టెక్స్ట్ బుక్నే నేనేం చేస్తున్నాను, చిన్న నెంబర్స్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా మీ టెక్స్ట్ బుక్ది కాదు. ఒక నెంబర్ డిజిట్ మార్చాను, ఇక్కడ ఒక డిజిట్ మార్చాను, అక్కడ ఒక డిజిట్ మార్చాను. సో నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెక్స్ట్ బుక్స్వి మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, ప్రతి ప్రాబ్లము మీతో నేను చేపిస్తున్నాను అనుకోండి, మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? ఓకేనా, ఎప్పుడైనా సరే మీ సొంతంగా మీరు కష్టపడినప్పుడే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ నా సపోర్ట్ ఈ రూపంలో మాత్రమే మీకు లభిస్తుంది. ఈ రూపంలోనే మీరు సపోర్ట్ తీసుకోవాలి, డైరెక్ట్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవద్దు. ఓకేనా, ఓకే. ఇక్కడ మీకు ఒక టెక్నిక్ చెప్తానండి. జనరల్గా ఆల్ ద స్టూడెంట్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. చాలామంది 99% నేను ఇప్పటివరకు నా కెరీర్లో చూశాను, ఈ ప్రాబ్లం దగ్గర చిన్నపిల్లలు చాలా గమ్మత్తైన మిస్టేక్ చేస్తుంటారు. అది మీకు నేను చెప్తాను, అది మీరు చేయండి అని కాదు, చేయకండి. నేను చెప్పింది మీరు చేయకండి, అలా చేయొద్దని చెప్తున్నాను. ఏం చేస్తారంటే, ఇక్కడ ఏం కనపడుతుంది క్వశ్చన్లో? సబ్ట్రాక్ట్. బాగానే ఉంది, చూస్తారా? సబ్ట్రాక్ట్ చేయాలా? ఓకే, సబ్ట్రాక్షన్ అంటే తీసేయటం, మైనస్ చేయటం. ఓకే, స్టార్ట్ చేద్దాం, మైనస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్. సబ్ట్రాక్షన్ 3/5, సబ్ట్రాక్షన్ 1/3, 3/5 - 1/3 చేసుకుని పోతారు, ఆన్సర్ వస్తుంది. అయిపోయిందా? ఇట్లా చేస్తే రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఇలా చేస్తే రాంగ్ ఆన్సర్. తొందర ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సబ్ట్రాక్షన్కి ఆర్డర్ ఇంపార్టెంట్. సబ్ట్రాక్షన్కి ఏమి ఇంపార్టెంట్? ఆర్డర్ ఇంపార్టెంట్. మనం ఎవరిలో నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తున్నామన్నది ఇంపార్టెంట్. మీరు చూడండి, ఎడిషన్లో 2 రూపీస్ని 3 రూపీస్కి కలపండి అన్నాను అనుకోండి, మీరేం చేశారు? పొరపాటున 3 రూపీస్ని తీసుకొచ్చి 2 రూపీస్ కలిపారు. అమ్మ బాబాయ్, పెద్ద మిస్టేక్ చేసేసారా? లేదు కదా. 2 రూపీస్ని 3 రూపీస్కి కలపమని నేనంటే, మీరు 3 రూపీస్ని తెచ్చి 2 రూపీస్కి కలిపారు. ఏదైతే ఏంటి, 5 రూపీస్ అయిపోతుంది. సో ఎడిషన్లో మనకి ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు. ఆర్డర్ చేంజ్ అయినంత మాత్రాన ఎడిషన్లో ఏ ప్రమాదము, ఏ ట్రైన్ యాక్సిడెంటు, బస్ యాక్సిడెంట్లు జరగవు. కానీ సబ్ట్రాక్షన్లో నేను 10 నుంచి 5ని మైనస్ చేయండి అంటే, సార్ ఆర్డర్ చేంజ్ చేసిన ఏమన్నారు అని చెప్పి 5 నుంచి 10ని మైనస్ చేస్తారా? వచ్చేస్తుంది, తేడా వచ్చేది, పెద్ద ప్రమాదం జరిగిపోతుంది. సో సబ్ట్రాక్షన్లో నేను ఎలా చెప్పానో లేదా క్వశ్చన్లో ఎలా ఉందో మీరు అలాంటి ఆర్డర్లోనే చేయాలి. మీరు అటు ఇటు చేస్తే కుడి ఎడమ అయితే పొరపాటు అయిపోతుంది. కాబట్టి సబ్ట్రాక్షన్లో ఆర్డర్ ఇంపార్టెంట్. ఎడిషన్లో ఓకే మీ ఇష్టం, సార్ చెప్పింది ఎందుకు మేము చేయాలి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే ఓకే సంతోషం చేయండి. కానీ సబ్ట్రాక్షన్లో మా ఇష్టం అంటే కుదరదు, క్వశ్చన్ ఇష్టం, క్వశ్చన్ ప్రకారం. ఏమన్నది మరి క్వశ్చన్ అంటే, ఇది చూడండి, సబ్ట్రాక్ట్ 3/5. దీని అర్థం ఏంటి? సబ్ట్రాక్ట్ 3/5 ఫ్రమ్ 1/3. సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 10 అంటే అర్థం ఏంటి? 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరి నుండి? 10 నుండి. అంటే దాన్ని ఎలా రాయాలి? 2 - 10 అని రాయాలా, 10 - 2 అని రాయాలా? ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 10 అంటే ఇది రైట్. 2ని సబ్ట్రాక్ట్ చేయాలి, 2ని తీసేస్తున్నాం. ఎందులోంచి తీసేస్తున్నాం? 10లోంచి తీసేస్తున్నాం. అంటే ఫస్ట్ 10 రాయాలి, 10లో నుంచి 2ని మైనస్ చేయాలి. కానీ క్వశ్చన్ ఎలా ఉంటుంది? సబ్ట్రాక్ట్ ఇలా రాస్తాం, సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ 10 అని రాస్తాం. రాయటం ఇలానే రాస్తాం, 2ని సబ్ట్రాక్ట్ చేయండి 10 నుండి అని చెప్పి రాస్తాం. మీరు ఈ ఆర్డర్లో 2 ముందు కనపడుతుంది, 10 తర్వాత కనపడుతుంది, ఇలా రాశారనుకోండి రాంగ్. ఇక్కడ మీనింగ్ ఇంపార్టెంట్. 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. మనం ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండాలి, ఎవరి నుంచి చేయాలో వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది కూడా అదేగా. సబ్ట్రాక్ట్ 3/5 ఫ్రమ్ 1/3. చెప్పండి ఇప్పుడు ఎవరు ఫస్ట్ రాయాలి వీరిద్దరిలో? ఫ్రమ్ 1/3 అంటే 1/3 నుండి
1/3 నుండి సబ్ట్రాక్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ముందు మైనస్ సింబల్ పెట్టండి, సబ్ట్రాక్ట్ కాబట్టి మైనస్ సింబల్ పెట్టండి. 1/3 రాయాలి ఫస్ట్, మైనస్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరిని చేస్తున్నాం? 3/5 చేస్తున్నాం. సో 3/5 రాయండి. రైట్, ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. ఈ స్టెప్ రాస్తే దాదాపు 99%కి ఎవరికి రాంగ్ ఆన్సర్ రాదు. ఎవరైనా రాంగ్ చేశారు అంటే 2 కారణాల వల్ల మిస్టేక్ చేస్తారు. ఈ ప్రాబ్లం మీకు మీ ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి మనకి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటాడు. దాదాపు ఈ స్టెప్ దగ్గర 90% మంది రాంగ్ చేస్తారు. ఈ స్టెప్ రైట్ రాస్తే దీని తర్వాత కూడా కొంతమంది మిస్టేక్స్ ఎక్కడ చేస్తారంటే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్, ఎల్సిఎం చేయటం రాక, డినామినేటర్స్ ఏం చేయటం అక్కడ పోతాయి తప్ప ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వచ్చిన వాళ్ళందరూ ఈ స్టెప్ రైట్ రాస్తే వాళ్ళందరూ రైట్ ఆన్సర్గా చేరుకుంటారు. ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ రాద్దాం. ఓన్లీ 3 క్వశ్చన్స్కి ఫస్ట్ స్టెప్స్ రాద్దాం. ఇప్పుడు చెప్పండి, సబ్ట్రాక్ట్ -32/11 ఫ్రమ్ 2 అంటే ఇప్పుడు ఎవరిని ఫస్ట్ రాయాలి? మనం 2ని ఫస్ట్ రాయాలి. 2లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? ఇక్కడ ఒక మిస్టేక్ జరుగుతుంది. 2లో నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? -32/11 సబ్ట్రాక్ట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే -32/11లో ఆల్రెడీ మైనస్ వచ్చిందిగా అని చెప్పి ఓన్లీ 32/11 రాస్తారు. అంటే ఇది -32/11 అయినట్టు. సరే ఓకే, నువ్వు -32/11 రాసేవు, ఓకే. మరి సబ్ట్రాక్ట్ చేయాలి కదా, ఆ మైనస్ ఏది? ఈ మైనస్ సబ్ట్రాక్షన్ మైనస్ కాదు, 32/11కు ఉన్న మైనస్ ఇది. మరి సబ్ట్రాక్షన్ మైనస్ ఏది? ఒకవేళ ఇదే సబ్ట్రాక్షన్ మైనస్ అనుకోండి, మరి 32/11 మైనస్ ఏది? 32/11 కూడా మైనస్ ఉంది కదా. సో ఇక్కడ రాసేటప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, 2 రాశాక ఇమీడియట్గా మీరు రాసే మైనస్ ఏంటిది? సబ్ట్రాక్షన్ కాబట్టి దానికి సంబంధించిన మైనస్. ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు? -32/11 కదా, దీన్ని మైనస్తో సహా యాజ్ ఇట్ ఈస్గా రాయాల్సిందే. -32/11 అని రాయాల్సిందే. ఓకేనా? సో 2 సింబల్స్ పక్క పక్కన వచ్చినప్పుడు మన బ్రాకెట్ పెడితే మంచిది. కొన్ని చోట్ల బ్రాకెట్ పెట్టకుండా కూడా ఇస్తారు, దానివల్ల తప్పేం లేదు, బట్ బ్రాకెట్ పెడితే మంచిది. ఓకే, అర్థమైంది కదా. 2 నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎవరిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం? -32/11. రైట్, ఇక్కడ ఫస్ట్ స్టెప్ రాద్దాం. ఇందులో ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? క్వశ్చన్ మంచి ఫస్ట్ నుంచి చదవండి క్వశ్చన్. ఈ సబ్ట్రాక్ట్ ముగ్గురికి వర్తిస్తుంది. సబ్ట్రాక్ట్ని 3 క్వశ్చన్లకి ముందు పెట్టుకున్నట్టు ఊహించుకోండి. వాడు 3 చోట్ల పెట్టలేక ఒకటే పదం ఇచ్చి 3 క్వశ్చన్లు రాశాడు. చదవటం మాత్రం సబ్ట్రాక్ట్ -7, సబ్ట్రాక్ట్ -7 ఫ్రమ్ -4/5 అంటే దీని నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో -4/5 ముందు ఉండాలి, ఇది ముందు ఉండాలి, ఇది యాజ్ ఇట్ ఈస్గా, దీన్ని ఏం చేంజ్ అవుతుంది, యాజ్ ఇట్ ఈస్గా ముందు ఉండాలి. సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ పెట్టాలి. ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? -7ని. సో -7. ఈ ఫస్ట్ స్టెప్స్ చాలా జాగ్రత్తగా రాయండి. రైట్, ఇక చేసేద్దాం. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా డినామినేటర్ సేమ్ ఉండాలి. చెప్పండి, సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా డినామినేటర్ సేమ్ ఉండాలి. టు డూ సబ్ట్రాక్షన్స్ ఆర్ ఎడిషన్స్ డినామినేటర్స్ మస్ట్ బి సేమ్. ఒక మంత్రం లాగా రాసుకొని పెట్టుకోండి నోట్స్ పైన. డినామినేటర్లు ఎట్లా సేమ్ చేయాలండి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. దీన్ని ఎవరితో ఇంటూ చేసినా 5 అవ్వదు, దీన్ని ఎవరితో ఇంటూ చేసినా 3 అవ్వదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ 5ని ఇక్కడ కింద మీద ఇంటూ చేయాలి, ఈ 3ని ఇక్కడ కింద పైన ఇంటూ చేయాలి. సో 5ని కింద పైన ఎవరితో ఇంటూ చేయాలి? ఇక్కడ ఈ 3తో ఇంటూ చేయాలి, 3 హియర్. ఇక్కడ కింద పైన ఎవరితో ఇంటూ చేయాలి? ఈ 5. ఇక్కడ డినామినేటర్ని ఇటు డినామినేటర్ ఎక్స్చేంజ్ 5 5. అచ్చా, ఇంటూ చేద్దాం. 5 1s are 5 by 5 3s are 15 minus 3 3s are 9 by 5 3s are 15. అరే వచ్చేసింది, డినామినేటర్లు సేమ్ అయినాయి. సో we made successfully the denominators equal. Then what else remaining? Then 15 we write a single denominator. We write the same denominator, only one denominator, and this numerator 5 as it is, and this numerator -9 as it is. Then next, what is the step? +5. This is +5, this is -9. +5 5 రూపాయలు అప్పు ఉన్నాం. 5 రూపాయలు మనవి, అప్పు కాదు, ప్లస్ అంటే మనవి, మన కష్టాలు జీతం, కష్టపడి సంపాదించాం. 5 రూపీస్ సంపాదించాం, కానీ 9 రూపాయలు అప్పు ఉన్నాం. అయ్యో పాపం, మనం సంపాదించిన దానికన్నా అప్పే ఎక్కువ ఉంది. సో అప్పు తీర్చేస్తాం, మొత్తం తీరిపోయిద్ది, అప్పు పోదు, ఇంకా 4 రూపీస్ అప్పు ఉంటుంది, డెప్ట్ ఉంటుంది ఇంకా. సో -4/15. దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో సబ్ట్రాక్ట్ 3/5 ఫ్రమ్ 1/3, we get -4/15. Okay, come to this problem.
First what you do, if two symbols are side by side or if two symbols are belonging to a single number, ఒక నెంబర్కే రెండు సింబల్స్ ఉంటే, come on, do multiplication of two symbols, make them one single symbol, right. Minus minus plus, multiply, if you get minus into minus plus 22 by 11. See, it is not 22, it is 32 by 11. Next, same process. Here you keep the denominator 1. If there is no denominator, always 1 is there. అక్కడ ఏమీ లేదు అనుకోవద్దు, అక్కడ 1 ఉంటుంది. ఓకేనా, ఏం డినామినేటర్ లేదు అంటే 1 ఉంటుంది. సో ఇప్పుడు డినామినేటర్స్ ఎలా ఈక్వల్ చేయాలి? దిస్ ఈజ్ 11, దిస్ ఈజ్ 1. యూ సింప్లీ మల్టిప్లై హియర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 11. Then here you get 11, this is 11, will become equal, both of them equal. Multiplication, 11 into 2, 22 by 11 ones are 11 plus 32 by 11. Array, simple. 11 same denominator, we write only single denominator, write the numerators as it is. Here what it is there, 22, write 22. Here what it is there, 32, write 32. 22 plus 32, we get 54 by 11. This is the final answer of this problem. Clear? So, very easy problems. Everyone can understand, everyone can enjoy doing these kind of problems. మీరు అంతే చెప్తారు, సార్లు అంటే అంతే చెప్తారు. ఏ సార్ అన్నా చేయకండి వదిలేయండి అని చెప్తారా? చెప్పరు. అందుకనే మీకేమో కోపం. మేము ఏం చెప్పినా కూడా కమాన్, టూ సింబల్స్ ఆర్ సైడ్ బై సైడ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ we make it positive. So negative into negative becomes positive. 7 has no denominator, means denominator 1. Now what do you do? This is 5, this is 1. You multiply with 5 here in the numerator and denominator. 5 to the numerator, 5 to the denominator. We are going to multiply this 5 and thus we make the denominators the same. Cool. రెండు డినామినేటర్లు సేమ్ అయిపోతాయి. -4 by 5 ప్లస్, let us do multiplication. 7 5s are 35 by 1 5s are 5. Now again the denominators the same, write the single 5 and this denominator -4 here, this is the numerator, sorry, this numerator -4 here, this numerator 35 plus 35 here. Now what do you do? We have 35 rupees in our pocket, our own money, మన సొంత డబ్బు, మన 35 రూపాయలు, మన కష్టార్జితం. 4 రూపీస్ అప్పు కొంచెమే ఉంది. 35 రూపీస్ ఉన్నాయి మన దగ్గర. 4 రూపీస్ ఎవరికి ఇచ్చి ఇచ్చేద్దాం. ఎన్ని మిగులుతాయి? ఇంకా 31. మైనస్ పెట్టకండి. 31 మైనస్ పెడితే ఏమవుతుంది? అప్పు అవుతుంది. 31 రూపాయలు మీ డబ్బులు కదా, అప్పు చేసుకోకండి దాన్ని. by 5. This is the answer. How are these problems? Very simple, very easy. మజా వస్తుంది ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను బోర్డు మీద రాస్తాను. చలో గెట్ రెడీ. ఓకే, ఐఎమ్ రెడీ విత్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ ఆర్ ఆల్సో వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, ద నెక్స్ట్ ప్రాబ్లమ్. అండ్ ద 9th క్వశ్చన్, వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5 by 9? వాట్ నెంబర్? హూ ఇస్ దట్ నెంబర్? ఎవరు ఆ నెంబరు? షుడ్ బి యాడెడ్ టు -5 by 9. ఆ నెంబరు, ఆ ఎవరో నెంబరు, మనకు తెలియని ఆ నెంబరు -5 by 9కి యాడ్ చేస్తాం. దీనికి యాడ్ చేయాలి. చేస్తే వి గెట్ -3 by 5. -3 by 5 ఆన్సర్ వస్తుంది. దీనికి చాలామంది చాలా రకాల సొల్యూషన్స్ చెప్తున్నట్టు. అంటే ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, టీచింగ్ స్టైల్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ మెథడ్ని వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బెస్ట్ టీచర్స్ చాలా బాగా చెప్తారు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఇక్కడ వాట్ నెంబర్ అంటే మనకు ఆ నెంబర్ ఏంటో తెలియదు. ఆ నెంబర్ని దీనికి కలిపితే ఆన్సర్ ఇది వస్తుంది. ఇది క్వశ్చన్ మీనింగ్. సో చాలామంది ఏం చేస్తారంటే వాట్ నెంబర్, ఆ తెలియని నెంబర్ని ఎక్స్ అనుకోమంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ ఎక్స్ అనుకొని మనం చేయటం, అలా నేర్చుకోవటం మీకు హయ్యర్ స్టడీస్కి చాలా యూజ్ అవుతుంది కూడా. మనం ఎన్నో ఆల్జిబ్రైకల్ ప్రాబ్లమ్స్ ఇలానే చేస్తాం. ఆ నెంబర్ని, తెలియని నెంబర్ని ఎక్స్ అనుకుంటూ, మనం కనిపెట్టాల్సిన నెంబర్ని కాసేపు ఎక్స్ అనుకుంటూ ఆ ఎక్స్ని లాస్ట్కి కనిపెట్టేస్తాం. బట్ ఇక్కడ మాత్రం కొంచెం ఈజీగా వెళ్దాం. ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు అర్థం చేసుకోండి.
వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు -5/9. కాసేపు నేను మీకు క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ క్వశ్చన్ చేంజ్ చేశాను. ఈ విషయం నేను ఊరికే మాటి చెప్పాను, మీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈస్ నెంబర్స్ లేవు, కొంచెం మార్చాను. ఓకే, సో -5/9 కాసేపు తీసేయండి. -5/9 మళ్ళీ నేను తర్వాత మర్చిపోతాను, అది పక్కన రాస్తాను. -5/9 బదులు ఇక్కడ 3 రాయండి. సింపుల్, చిన్న నెంబర్ రాస్తాం. చిన్న నెంబర్ రాస్తే క్వశ్చన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ కూడా -3/5 పక్కన రాస్తాను, మళ్ళీ మర్చిపోతాను. ఇక్కడ ఏం రాస్తానంటే సింపుల్గా 10 రాస్తాను. ఇప్పుడు చదవండి క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చదవండి, చాలా సింపుల్గా ఉంటుంది క్వశ్చన్. మా బాబు 2nd క్లాస్ బాబు కూడా చెప్తాడు ఈ ఆన్సర్. వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 3 సో యాజ్ టు గెట్ ఆన్సర్ 10. 3కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? ఇది ఎంత ఆన్సర్? ఈజీ క్వశ్చన్. ఎంత ఈజీ క్వశ్చన్. 3కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 7 యాడ్ చేస్తే ఆన్సర్ 7 చెప్పేస్తారు మీరు. ఎలా తెలిసింది మీకు ఇది 7 అని? అంటే వీళ్ళిద్దరిని ఏం చేస్తే ఈ 7 వచ్చింది. ఇక్కడ మనం ప్రాసెస్ అర్థం చేసుకుందాం. ఇక్కడ ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, సింపుల్ చిన్న నెంబర్లకు ఆన్సర్ ఏంటి. ఇక్కడ మనకు కావాల్సింది ఈ 7 ఎలా వచ్చింది, వీళ్ళిద్దరిని ఏం చేసాం. 10 నుంచి 3ని మైనస్ చేస్తాం. 10 నుంచి మైనస్ చేస్తాం 3ని. సో ఇదే క్వశ్చన్లో 3 ఉండాల్సిన దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు -5/9 ఉంది. ఇదే క్వశ్చన్లో 10 ఉండాల్సిన దగ్గర ఎంత ఉంది? -3/5 ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ 7 లాంటి ఆన్సర్ ఏదో ఒకటి వస్తుంది కదా. ఇలాంటి ఆన్సర్ రావాలంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేయాలి? సేమ్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందులోంచి ఏది సబ్ట్రాక్ట్ చేయాలి? ఇందాక 10 ప్లేస్లో ఉన్నటువంటి దీని నుంచి 3 ప్లేస్లో ఉన్న దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇట్లా మనం ఈ క్వశ్చన్లు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, వీళ్ళిద్దరిని ఏం చేయాలి అనేది మనకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్లు, ఈ ఫ్రాక్షన్స్ అంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ ఫ్రాక్షన్స్ తీసేసి చిన్న చిన్న నెంబర్స్ ఏమైనా పెట్టి ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఆ క్వశ్చన్లో ఆ నెంబర్లను మీరు ఏం చేస్తున్నారో గమనించండి. ఆ చిన్న నెంబర్లను ఏం చేస్తున్నారో గమనించి వచ్చి అదే ప్రాసెస్ని ఈ పెద్ద ఫ్రాక్షన్లకు చేయండి. సో ఇప్పుడు మనం 10లో నుంచి 3ని మైనస్ చేసినట్టే 10లో నుంచి 3ని మైనస్ చేసినట్టే మనం ఇప్పుడు ఎవరిలో నుంచి ఎవరిని మైనస్ చేయాలి? -3/5లో నుండి మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఎవరిని సబ్ట్రాక్షన్ చేయాలి? -5/9ని సబ్ట్రాక్షన్ చేయాలి, అంతే. సో 10 నుంచి 3ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. -3/5 నుంచి -5/9ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. రైట్. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఇప్పటిదాకా నేర్చుకుంటాం కదా, 2 సింబల్స్ టు ద సేమ్ నెంబర్ we must make it as a single symbol. So -3/5 minus into minus plus 5/9. Then how do you simplify these two fractions? We must make the denominator same. So you multiply here 5 to the numerator as well as to the denominator, and 9 here to the denominator as well as to the numerator. Let us continue the multiplication. Minus into 3 9s are 27. So -27/45 plus 5 5s are 25/45. Now the denominators became equal. So single denominator, -27 plus 25. Tell me, -27 rupees debt, appu. Positive 25 rupees, you have 25 rupees, మీ దగ్గర 25 రూపాయలు ఉన్నాయి. సో -20 అప్పు 27 రూపాయలు ఉంది, మన దగ్గర 25 రూపాయలు ఉన్నాయి, ఇంకా 2 రూపాయలు అప్పే మిగులుతుంది /45. దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే మనం ఏమైనా రాయాలి? సో స్టెప్ నీట్గా రాయాలి. -2/45, ఇక్కడ వాట్ నెంబర్ ప్లేస్లో నెంబర్ తెలిసిపోయింది. -2/45 షుడ్ బి యాడెడ్ టు -5/9 సో యాజ్ టు గెట్ -3/5. ఇలా మీరు ఆన్సర్ నీట్గా ఫైనల్గా రాసేయాలన్నమాట. ఓకే, 10th క్వశ్చన్ 11th క్వశ్చన్స్తో మేము ముందుకు వచ్చేసాను. క్వశ్చన్స్ ఏం మార్చలేదు, ఇవి మాత్రం మీ టెక్స్ట్ బుక్లో యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్సే. ఎందుకు యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్స్ అని రాశాను అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్ని నేను చెప్పకపోవట్లేదు, మీరే చేయాలి. అందుకనే నేను ఎట్లాగో చెప్పట్లేదు కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ రాశాను. బట్ ఐ విల్ గైడ్ యూ. అయితే చెప్పాను కదా, 9th క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా చేసామో 10th క్వశ్చన్ అలానే చేస్తాం, ఏం తేడా లేదు. ఒక ఫ్రాక్షన్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇన్నిసార్లు చేశాను కదా, గమనించారా? మీరు 7thలో నేర్చుకున్నారు. అయినా మీకు నేను మళ్ళీ 8th క్లాస్లో మళ్ళీ చాలా డీటెయిల్డ్గా ఆ ఎల్సిఎం చేయటం, డినామినేటర్స్ ఏం చేయటం చెప్తున్నాను.
కాబట్టి అప్పుడు నేర్చుకున్న వాళ్ళకి ఈజీయే, అప్పుడు నేర్చుకోకపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు నేను చెప్పింది అర్థమవుతుంది కాబట్టి డీటెయిల్ చెప్పాను. మనం అవే చేస్తాం అన్ని ఫ్రాక్షన్స్లో, అన్ని ప్రాబ్లమ్స్లో అవి వస్తే చాలు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అవి చాలా ఇంపార్టెంట్. సో కాన్సెప్ట్ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఈజీగా అర్థం కావాలంటే ఈ ప్లేస్లో ఫ్రాక్షన్స్ని తీసేసి చిన్న చిన్న నెంబర్లను పెట్టుకుని మనకు అర్థమైంది. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 8. 2 రేషనల్ నెంబర్స్ని కలిపితే 8 వస్తుందట. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ -5/6. వాళ్ళల్లో ఒకళ్ళు -5/6. ఫైండ్ ద అదర్. 2 రేషనల్ నెంబర్స్ని కలిపేసాం, ఆన్సర్ 8 వస్తుంది. వీళ్ళిద్దరిని కలిపేస్తే ఆన్సర్ 8 వస్తుంది. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు -5/6. ఈ రెండో నెంబర్ ఎవరు అంటే వీళ్ళిద్దరిని కలిపితే 8 వచ్చేటట్టు ఈ రెండో నెంబర్ ఎవరు? సో దానికోసం మనం ఏం చేద్దాం, ఏం చేయాలంటే ఈ ఫ్రాక్షన్ బదులు కాసేపు ఒక చిన్న నెంబర్ అనుకుందాం, 2 అనుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈజ్ 8. 2 రేషనల్ నెంబర్స్లో కలిపితే 8 వస్తుంది. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 2, ఇది 2, వీళ్ళిద్దరిని కలిపితే 8 రావాలి, ఇది 2, ఇది ఎంత అవుతుంది? 6. అరే ఎట్లా వచ్చింది? 6 ఎట్లా తెలిసిపోయింది? సో 8లో నుంచి 2ని మైనస్ చేస్తాం. 8లో నుంచి 2 మైనస్ చేస్తే మనకు ఆ రెండో నెంబర్ తెలిసిపోతుంది. రెండో నెంబర్ 6 అన్న విషయం మీకు ఎట్లా తెలిసింది? సమ్ 8లో నుంచి ఈ 2ని మైనస్ చేస్తాం. సో ఇప్పుడు కూడా రెండో నెంబర్ తెలియాలంటే ఈ 2 ప్లేస్లో ఉన్న దీన్ని మైనస్ చేయాలి. 8 అదే కదా యాక్చువల్ క్వశ్చన్ కదా చెప్పింది. సో మనం ఏం రాయాలి ఇప్పుడు? సెకండ్ నెంబర్ కావాలంటే సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 8 - 8లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? -5/6ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? దీన్ని కంటిన్యూ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 11th క్వశ్చన్కి వచ్చేద్దాం. ఈ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. మీకు ప్రాపర్టీస్లో చెప్పాను నేను. ప్రాపర్టీస్ వీడియో చూడండి. రేషనల్ నెంబర్ ప్రాపర్టీస్లో మనం అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్కి ఉండదు అని మనం టేబుల్ వేసి క్యాన్సిల్ కూడా చేసాం విత్ ఎగ్జాంపుల్. సో సబ్ట్రాక్షన్, ఈ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్? నో, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్. సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ కాదు. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక 3 రేషనల్ నెంబర్స్ తీసుకోండి. 5, 3, 1 సింపుల్ రేషనల్ నెంబర్స్ తీసుకుందాం. అసోసియేటివ్ ప్రాపర్టీ ఎలా రాస్తారు? 5 - 3 - 1, 5 - 3 - 1. బ్రాకెట్స్ చేంజ్ చేస్తాం అంతే సింపుల్గా. యాక్చువల్గా అయితే ఇంకా నీట్గా ఉండాలంటే రేషనల్ నెంబర్స్ అంటే జనరల్గా ఇవి రేషనల్ నెంబర్సే. పర్ఫెక్ట్గా ఉండాలంటే ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు. ఫ్రాక్షన్స్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ కొంతమంది ఫ్రాక్షన్స్ తీసుకొని ప్రూవ్ చేస్తారు, తప్పే లేదు. 3 ఫ్రాక్షన్స్ తీసుకోండి. దీనికి అసోసియేటివ్ ప్రాపర్టీలో రాస్తారు నెగిటివ్స్కి. ఈ రెండింటికి బ్రాకెట్ ఫస్ట్, మళ్ళీ 2/5 - 1/2 బ్రాకెట్ -1/7 బయట. వీళ్ళిద్దరూ ఈక్వల్ అవుతారా కారా? వీళ్ళిద్దరూ ఈక్వల్ అవుతారా కాదా? ఏ ఎగ్జాంపుల్ అయినా మీరు తీసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా చెక్ చేయండి, లేదా ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలని మీకు అనిపిస్తే ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేయండి. ఖచ్చితంగా మనకి LHS, RHS ఆన్సర్స్ సేమ్ రాకూడదు. మీరు సేమ్ ఆన్సర్స్ తెప్పించారంటే మీరేదో మిస్టేక్ చేశారని అర్థం. ఎందుకంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్లో ఉండదు, సేమ్ రావు. ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. 5 - 2 3 వస్తుంది ఇక్కడ ఆన్సర్. 5 - 3 2, 2 - 1 1 వస్తుంది, ఈక్వల్ రావు. సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈ రెండింటిని మీరు ఓన్గా సాల్వ్ చేయండి. ఇది మాత్రం ఈ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ అంటే ఫస్ట్ క్వశ్చన్కి ఏం రాస్తారు? నో, సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్స్ అని ఎగ్జాంపుల్ మీరు ఒకటి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, 12th ప్రాబ్లంకి వచ్చేసాం. ఇంకొక సింపుల్ ప్రాబ్లం ఇది కూడా x వాల్యూ -5/17 నేను ఓన్గా తీసుకున్నాను. మీ టెక్స్ట్ బుక్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్ కింద. ఆ రెండింటి బదులు నేను ఇది చేస్తున్నాను, ఆ 2 మీరు చేయండి. దీన్ని వెరిఫై చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, వెరిఫై అంటే ఏంటి? లెఫ్ట్ సైడు రైట్ సైడు ఈక్వలా కాదా, ఈ LHS ఈ RHS ఈక్వలా కాదా. సో -(x)కి ఈక్వల్ అవుతుందా కాదా వెరిఫై చేయాలి, చెక్ చేయాలి. వెరిఫై అంటేనే చెకింగ్ అనమాట, రైటా రాంగా చెప్పాలి మనం. ఇది LHS, ఇది RHS. సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో మైనస్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా. ఈ నెగిటివ్ క్వశ్చన్లోనే ఇప్పుడు x అంటే ఎంత ఉంది? ఇప్పుడు నేను తీసుకున్నది ఎంత? -5/17. సో మళ్ళీ -5/17 రాయాలి. చాలా జాగ్రత్త చూడండి, మైనస్ల సంఖ్య ఎక్కువైతే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది. ఈ మైనస్ మనం సొంతంగా పెట్టింది కాదు, క్వశ్చన్లోనే ఇక్కడ ఓ మైనస్ ఇచ్చాడు, అది అలానే కిందకి రాశాను. ఈ మైనస్ క్వశ్చన్లోనే అలానే కిందకి రాశాను. ఎక్స్ అంటే మళ్ళీ -5/17 కాబట్టి ఎక్స్ టర్మ్ రాసేటప్పుడు ఇంకొక మైనస్ వచ్చింది. ఎక్స్కే ఉంది కదా మైనస్,
ఎక్స్కి మైనస్ లేదనుకోండి, ఇక్కడ ఈ మైనస్తో పని లేదు. ఈ రెండు అయితే కంపల్సరీ రావాలి, ఎందుకంటే క్వశ్చన్లో కాబట్టి క్వశ్చన్లో కంపల్సరీ రావాలి. ఇక్కడ నెగిటివ్ అనేది ఎక్స్కి ఉంది కాబట్టి వస్తుంది, ఒకవేళ ఎక్స్కి లేకపోతే ఇది రాదు. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒకే నెంబర్కి బాబాయ్ 3 సింబల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీకు ఏం చెప్పాను నేను? ఒకే నెంబర్కి ఒకటే సింబల్ ఉండాలి. 2 సింబల్స్ ఉన్నా మల్టిప్లై చేయాలి, 3 ఉన్నా మల్టిప్లై చేయాలి. సో ఇటువైపు ఇంకా ఇది కంటిన్యూ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ అంటే ఎవరు? -5/17. ఇది ఏం చేసేది లేదు, ఎక్స్ అంటే ఎక్స్ అని రాయటం అంతే. మల్టిప్లై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 3 మైనస్లు ఇంటూ చేస్తే మళ్ళీ మైనస్ వచ్చింది, 5/17. ఇక్కడ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డినామినేటర్స్ ఏం చేయాలి? ఏమీ లేవు, అయిపోయింది. చూడండి, LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది, సేమ్ అయినాయి. హెన్స్ వెరిఫైడ్. ఎంత సింపుల్ క్వశ్చన్ చెప్పండి. వెరీ 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 ఈజీ క్వశ్చన్. మీకు చాలా ఎగ్జామ్స్లో ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. చాలామంది పిల్లగాళ్ళు ఈ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఇస్తే బాబాయ్ చాలా కష్టం రా ఫ్రాక్షన్స్ అని. అసలు ఫ్రాక్షన్స్తో ప్రాబ్లమ్స్ హార్డ్ అని ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఇంత ఈజీగా ఉంటే అనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? ప్రాక్టీస్ చేయట్లేదని అర్థం. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీకు నేను బోర్డు మీద ఫస్ట్ వీడియోలో అలాగనే ఈ వీడియోలో కూడా 5 క్వశ్చన్స్ బోర్డు మీద ఇస్తాను. ఎవరెవరు చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు మీ ముందు కొన్ని కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సో వీటికి మనం ఆన్సర్స్ చూద్దాం. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ అడిటివ్ ఐడెంటిటీ. ఎడిటివ్ ఐడెంటిటీ అని ఎవరిననాలి? 0. గుర్తుందా మీకు? 0ని ఎడిటివ్ ఐడెంటిటీ అంటాం. ఎడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఆ 0 లేని సెట్ ఆఫ్ నెంబర్స్ ఎవరు? ఎడిటివ్ ఐడెంటిటీ 0 గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. ఎడిటివ్ ఐడెంటిటీ 0 లేని సెట్ ఆఫ్ నెంబర్స్ ఎవరున్నా చెప్పండి. న్యాచురల్ నెంబర్సా, హోల్ నెంబర్సా, ఇంటీజర్సా, రేషనల్ నెంబర్సా? వీళ్ళల్లో ఎవరిలో 0 ఉండదు? న్యాచురల్ నెంబర్స్. సో ద ఆన్సర్ ఈస్ న్యాచురల్ నెంబర్స్. సో ఎడిటివ్ ఐడెంటిటీ లేని సెట్ ఆఫ్ నెంబర్స్ ఎవరు? న్యాచురల్ నెంబర్స్. అయిపోయింది. నెక్స్ట్, ద రేషనల్ నెంబర్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్స్ ఎవరు? రెసిప్రోకల్ అంటే గుర్తుంది కదా, ఉల్టా. ఏ రేషనల్ నెంబర్స్కైనా ఉల్టా చేయొచ్చా మనం? 5ని ఉల్టా చేయొచ్చా? చేయొచ్చు, 1/5. 2/3ని ఉల్టా చేయొచ్చా? రెసిప్రోకల్ రాయొచ్చా? రాయొచ్చు, 3/2. -2/7ని రెసిప్రోకల్ చేయొచ్చా? రాయొచ్చు, -7/2. మరి 0ని రెసిప్రోకల్ చేయొచ్చా? ఉల్టా చేయొచ్చా? చేయకూడదు. 0కి రెసిప్రోకల్ ఉండదు, ఉల్టా ఉండదు. 0కి రెసిప్రోకల్ 1/0 ఈజ్ అన్డిఫైన్డ్. సో 0కి రెసిప్రోకల్ ఉండదు. ద రేషనల్ నెంబర్స్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్ ఈజ్ ఎవరు? 0. రెసిప్రోకల్ లేని రేషనల్ నెంబర్ అంటే 0. ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగటివ్ రేషనల్ నెంబర్. ఒక నెగటివ్ రేషనల్ నెంబర్ని ఉల్టా చేస్తే, రెసిప్రోకల్ చేస్తే వచ్చేది కూడా నెగిటివా పాజిటివ్ వస్తుందా? రేషనల్ నెంబర్ని ఉల్టా చేయటం అంటే తలకిందులు చేయటం, రెసిప్రోకల్ అంటే తలకిందులు చేయటం. మనం సింబల్ ఎందుకు మారుస్తాం? నెగటివ్ రేషనల్ నెంబర్కి రెసిప్రోకల్ ఇక్కడ రాసిన చూడండి, ఇది నెగిటివ్ రేషనల్ నెంబర్. దీని రెసిప్రోకల్ ఏమైంది? నెగిటివ్లోనే వచ్చింది కదా. మైనస్ ఉంటుంది, మైనస్ మారదు. రెసిప్రోకల్ అని జస్ట్ తల కిందకి కాళ్ళు పైకి వేస్తాం మనం. డినామినేటర్ న్యూమరేటర్, న్యూమరేటర్ డినామినేటర్ షిఫ్ట్ అయితే నెగిటివ్గానే ఉంటుంది. సో ద రెసిప్రోకల్ ఆఫ్ ఎ నెగిటివ్ రేషనల్ నెంబర్ ఈజ్ నెగటివ్. నెగిటివ్ రేషనల్ నెంబర్ యొక్క రెసిప్రోకల్ నెగటివే అవుతుంది. ఇది మీ ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని మీ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చేయండి. ఇప్పుడు మీ ముందు స్క్రీన్ మీదకి 5 బ్లాంక్స్ కనపడతాయి. వాటికి రైట్ ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటన్నా క్వశ్చన్లో నేను చిన్న లాజిక్ని రిలీజ్ చేస్తాను. 5కి 5 రావడానికి ట్రై చేయండి. జెన్యూన్గా ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. ఓన్లీ మీరు నేర్చుకున్న దాని మీదే అసెస్ చేసుకోండి. ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, బాయ్.